సీమలోకి కొత్త సినిమాతో అడుగు పెడుతున్న అజర్ విల్ స్పీక్. లేదు, అందరికీ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ వచ్చినటువంటి గెస్టులకు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, మా రామగుండం అన్నగారు ఎమ్మెల్యే, ఇక్కడికి వచ్చినటువంటి సాగర్ అన్న గారికి, సాయిలు అన్న గారికి, మద్రాసీజా సార్ గారికి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న. కొంచెం టెన్షన్ అవుతున్నా, డోంట్ మైండ్. సో అందరూ మనం జనరల్గా వింటూ ఉంటాం లైక్ కిందికి వెళ్ళి వచ్చినాము అనేది. సో మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇంకా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళం, భూమిలోకి వెళ్ళి అంతే, భూమిలోకి వెళ్ళి బొగ్గు బాయిలోకి వెళ్ళి. సో ఇంకా కిందికి పోయి మేము ప్రపంచానికి వెలిగించడం. మేము సింగరేణి కోల్పేట ఏరియా వాళ్ళం, రామగుండం కాన్స్టిట్యున్సీ, గోదర్కని, జై సింగరేణి. సో సినిమా, సో కొంచెం నేను చిన్న లిటిల్ ఎలాబరేట్ చేస్తా. సో లైఫ్లో మనకెన్నో ఫీలింగ్స్ లైక్ ఎమోషన్స్ ఉంటాయి. సో మనం కొందరు ఏడుస్తాం, కొందరు నవ్వుతే వాళ్ళతో నవ్వుతాం, మనం కొందరి కోసం త్యాగం చేస్తాం, మన కోసం కొందరు త్యాగం చేస్తారు. సో ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ బీయింగ్ రిలేషన్స్ ఉంటాయి లైఫ్లో. కానీ అవి మనకు మళ్ళీ కావాలనిపిస్తాయి, కానీ అవి మళ్ళీ మనకు దొరకవు. ఇంకో జన్మలో నేను చేసుకుంటా అంటాం, మరి ఇంకో జన్మలో చేసుకోలేమో, మళ్ళీ ఛాన్స్ రాదా అంటే ఆ ఛాన్సే ఒక సినిమాలో మాత్రమే మనం ప్రతి ఎమోషన్ని, ఒకరు మనకు తెలిసిన నచ్చిన యాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళని మనం అడ్మైర్ చేస్తాం, ఆ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతుంది సినిమా అనేది. సో అంత గొప్ప సినిమా అనేది ఇండియాలో మనకు దగ్గర 28 రాష్ట్రాలు ఉంటే కేవలం చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీఆర్ బ్లెస్డ్ యాజ్ ఏ తెలుగు సినిమా. సో మనకున్నటువంటి ఇంత ముందుకున్నటువంటి లెజెండరీస్, మన ఫస్ట్ సినిమా 1932లో స్టార్ట్ అయింది. సో భక్త ప్రధాన్ మ్యాక్సిమం అందరికి తెలిసింది. సో హెచ్ఎం రెడ్డి గారు ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్, ఈజ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 93 years ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ మనది. సో ఇంత పెద్ద హిస్టరీలో 95% సినిమాలు మ్యాక్సిమం సక్సెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి, ఐఎమ్ నాట్ వెరీ షూర్, కొంచెం అటు ఇటు ఉండే కావచ్చు. మొత్తం అంత టఫెస్ట్ ఇండస్ట్రీ. బట్ మనం ఎలాంటి సినిమాలు చూసి పెరిగినాం అంటే, ఇప్పుడు మనలో ఎంతో అంత మంచితనం ఉంటే 100% అది మన పేరెంట్స్ది ఉంటుంది, మన గురువులది ఉంటుంది, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మన తెలుగు సినిమాది కూడా ఉంటుంది. అటువంటి సినిమాలు చూసి పెరిగి ఇది మంచి అది చెడు అనే జడ్జిమెంట్ మన తెలుగు సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ మనకు అందించగలరు. సో ఏమిచ్చి వాళ్ళ రుణం తీసుకుంటాం అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అంత గొప్పది మన తెలుగు సినిమా అనేది. సో అటువంటి సినిమాని అన్ని స్టేట్లో లేదు. సో వీళ్ళు మనకి ఎంత దగ్గరికి అయితే తీసుకొచ్చిళ్ళు, అదే నాకు ఇన్స్పిరేషన్. సో ఇంకా కొంచెం దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు? పట్నంలోనే ఉంటుందా కళామ తల్లి, జర వెతికి చూడు ఉంటుంది ప్రతి గల్లీ. సో ప్రతి గ్రామంలో కూడా ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా కళామ తల్లి ఉంటుంది, అక్కడ కూడా మనం సినిమా తీయచ్చు. ఇది నా ఊరు నుంచి ఎందుకు స్టార్ట్ అని నేను నా ఊర్లో అంటే నేను స్టార్టింగ్ అనుకున్నట్టు 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఉండద్దు. సో అట్లా ఒక్కరినే ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాని అని చెప్పి ఆడిషన్స్ పెట్టుకొని తర్వాత ఇంకా చాలా చేసి ఈవెన్చువల్లీ ఒక 100 మంది కొత్త వాళ్ళతోటి తీసిన ఈ సినిమా కొత్త సినిమా. ఒక 0 అంటే ఆల్మోస్ట్ ఒక పర్సన్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక ఫిలిం మేకర్గా తను ప్రూవ్ కావాలంటే మీ అందరికి తెలిసిందే చాలా కష్టం అది. అలాంటిది మా ఊర్లో ఒక వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఇంతమంది మనం పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేదానికి నేను ఎంత కష్టపడ్డా అనేది ఈ లైన్లో మాత్రం చెప్పగలుగుతా. సో ఎవెన్చువల్లీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే, మన ఊర్లో ఉండి మన ఊర్లను పెట్టుకొని మనం సినిమా తీయచ్చు. ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. ఇంతమందిని తీసుకొచ్చిన నెక్స్ట్ టైం ట్రైలర్ ఈవెంట్కి బస్ వేసుకొని వస్తాము. ఉన్న కుదరకలు ఉన్న 100 మంది యాక్టర్స్ అందరినీ తీసుకొని వచ్చే అవకాశం చేస్తారు. సో ఒకసారి వాంట్ టు టాక్ అబౌట్ మై గెస్ట్. ఇప్పుడు మీరు అందరు చూసిరు కదా ఈ సాంగ్ అంత విజువల్గా అంత గ్రాండీర్గా ఒక చిన్న సినిమా అంత కనబడడానికి కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ అన్నగారు. ఈ సభాముఖంగా అందరి తరఫున అన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్తాను అన్న. వితౌట్ యువర్ సపోర్ట్ నేను ఆ లొకేషన్లో తీసే కెపాసిటీ నాకు లేదు. మీరు ఒక్క మాట చెప్పేళ్ళు కథం అయిపోయింది అన్న.
సో ఓన్లీ అంత గ్రాండ్గా రావడానికి కారణం మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీరు చరణ్ ఇంత చెప్పారు, లైక్ నేను మ్యాక్సిమం నేను ఏం చెప్తాను అనుకున్నా అన్న అదే చెప్పారు. నేను ఎవరో తెలియదు. ఒక 10 నిమిషాలు ఇట్లా సంగతి అన్నకి ఇదన్నా అని చెప్పిన అక్కడి నుంచి నన్ను ఒక బ్రదర్ లెక్క చూసుకున్నాడు చరణ్ అర్జున్ అన్న. అంటే ఆయనను కనుక నిజంగానే ఒక ఫిల్మ్ మేకర్ అన్నట్టు ఆయన మోటివేట్ చేయగలిగితే కథ ద్వారా ఆయన 100% మాత్రం అసలు వేరే లెవెల్ సాంగ్ తీస్తాడు. సో దానికి ప్రూఫే మా కొత్త సినిమా పాట. సో ఆయన ఫిల్టర్ ఉండదు చరణ్ అర్జున్ అన్నకి, మనసు లేదు ఉంటే అదే మాట్లాడతారు. కానీ ఆయన దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది ఆయన హౌ లవబుల్ హీస్ అని. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. సీదా సార్ నాకు ఒక టీచర్, ఒక మెంటర్. ఫస్ట్ నేను ఫిల్మ్ షూట్ చేసినప్పుడు మా సార్ దగ్గరికి వెళ్ళినాను. ఎప్పుడైతే సార్ చూసి మస్తు ఉంది అని అన్నారో అక్కడున్న మా 100 మందికి ఒక ఎనర్జీ. నాకు సార్ తప్ప ఎవరు తెలియదు అప్పటిదాకా. సార్ ఒకరితో నేను కమ్యూనికేట్లో ఉండే. సో అక్కడి నుంచి వెళ్ళి సార్ ఇచ్చిన ఎనర్జీ తోటి డెఫినెట్లీ ఇది మనం తీసేది కరెక్టే, నచ్చుతుంది అనే విషయం మాకు అర్థమైంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పటి మీ ఎంకరేజ్మెంట్ అనేది అన్బిలీవబుల్ టు మీ. సాగర్ అన్న, నేను అన్న దగ్గరికి 6 months నుంచి అన్నతోటి ట్రావెల్ చేస్తున్నా నేను. సో నేను ఇట్లా సినిమా తీసిన అన్న ఇట్లా సంగతి అన్నతోటి ఆయన ఎమోషనల్ అయ్యి కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆయన ప్రామిస్ ఎమోషనల్ అయ్యి అంటే మన గోదావరి కానీ మా సింగర్ అని మా అంకుల్ డబ్బులు పెట్టి ఇంతమంది కొని తీసినాం అని ఆయన కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని తన సినిమా కదా తీసుకున్నారు. అప్పుడు నాకు పెద్ద అన్న అయితే నాకు ఒక అన్న ఉంటే ఎంత ఆనందపడతారో ఆయన అంత ఆనందపడ్డారు. అప్పటి నుంచి అన్న సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సాయిలు అన్న మీరు వేరే డైరెక్ట్ వేరే అన్న. సో అంటే సచ్ కూల్ పర్సన్, సచ్ ఓపెన్ అప్ మైండ్ పర్సన్, చాలా తక్కువ చూస్తూ ఉంటాం. సో అంటే మనం హార్ట్ఫుల్గా ప్రపంచంతో ఉంటే ప్రపంచం మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. అందులో ఎంతోమంది కొందరు అప్పుడప్పుడు వచ్చి ప్రూవ్ చేస్తారు. అందులో ఒకరు మీరన్న. సీరియస్లీ అంటే ఇన్స్పైర్ చేస్తున్నారు. లైక్ బీ హార్ట్ఫుల్గా ఉండండి అని. సో ఎవెన్చువల్లీ సెలబ్రేట్ ద లైఫ్, సెలబ్రేట్ ద సినిమా, సెలబ్రేట్ ద తెలుగు సినిమా. అండ్ ప్లీజ్ మా అందరినీ సపోర్ట్ చేసి, మీరు సపోర్ట్ కంటే ఎక్కువ మేము బ్లెస్సింగ్స్ లెక్క తీసుకుంటాం. అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అజర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సమయాభావం వల్ల బికాస్ ఇంకొక ఈవెంట్ ఉంది, వాళ్ళకి లంచ్ టైం కూడా అవుతుంది, అందుకని క్విక్గా చేయాల్సి వస్తుంది. బట్ ఇంకొక ఈవెంట్లో మీరు ఇంకేం చెప్పాలనుకున్నారు అప్పుడు మీదే టైం అనమాట. అండ్ గుడ్